హాయ్ అండి. వెల్కమ్ టు లేడీ ప్రోగ్రామర్ ఛానల్‌కి ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్‌లో మరొక వీడియోకి స్వాగతం. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ ఫర్ ప్రాసెస్. దాంట్లో ప్రాసెస్ మేనేజ్మెంట్‌కి మనకి ఏ సిస్టమ్ కాల్స్ అవసరం అనేది చూద్దాం. దాంట్లో మెయిన్‌గా ఏంటంటే ఫోర్క్, ఎగ్జిట్, వెయిట్ పిఐడి, ఎగ్జిట్ అనేది ఇంపార్టెంట్. సో వీటి గురించి ఈరోజు వీడియోలో చూద్దాం. బిఫోర్ వి బిగిన్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్ అండ్ మేక్ ద లెర్నింగ్ సింపుల్, స్మార్ట్ అండ్ ఎక్సైటింగ్. రెడీ కదా? లెట్స్ బిగిన్. System call interface for process management. Process management system calls allows an operating system to create, terminate and schedule the synchronize the processes. సో మనకు ప్రాసెస్ మేనేజ్మెంట్ ఎందుకు అవసరం అంటే ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయాలన్నా, టర్మినేట్ చేయాలన్నా, లేదంటే ఒక ప్రాసెస్కి ఇంకొక ప్రాసెస్కి సింక్రనైజేషన్ కావాలన్నా మనకి కావాల్సింది ప్రాసెస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కాల్స్. దాంట్లో లినక్స్లో కానీ యునిక్స్లో కానీ మేజర్గా యూజ్ చేసే సిస్టమ్ కాల్స్ ఏంటంటే ఫోర్క్, ఎగ్జిట్, వెయిట్ పిఐడి, ఎగ్జెక్. సో ఇవంటే ఏంటో చూద్దాం. దీ సిస్టమ్ కాల్స్ హెల్ప్ ఇంప్లిమెంట్ ప్రాసెస్ క్రియేషన్, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఫోర్క్ ఏం చేస్తుందంటే, ఫోర్క్ క్రియేట్స్ అ న్యూ ప్రాసెస్ బై డ్యూప్లికేటింగ్ ద కాలింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ప్రాసెస్ రన్ అవుతుంది అనుకోండి. మీకు ప్రాసెస్ అంటే ఎలా చెప్పాలి? హెలో వరల్డ్ అనే ఒక ప్రాసెస్ రన్ అవుతుంది అనుకోండి. ఆ ప్రాసెస్లో నేనేం చేశాను, ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఫోర్క్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఫోర్క్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆల్రెడీ హెలో వరల్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కానీ ఆ ఫోర్క్ అని రాగానే 2 హలో వర్డ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు ఆల్రెడీ ఏదైతే ఫోర్క్ని కాల్ చేసిందో ఫంక్షన్ ఆ ప్రాసెస్ ఏమో పేరెంట్ అవుతుంది. సెకండ్ టైం మళ్ళీ హలో వర్డ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, అదేమో చైల్డ్ ప్రాసెస్ అవుతుంది. The new process is called child and the original process is called parent. How it works? ఎలా వర్క్ అవుతుందంటే, చైల్డ్ గెట్స్ ఎ కాపీ ఆఫ్ ద పేరెంట్స్ మెమరీ. సో ఈ ఏదైతే హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏ మెమొరీ అయితే క్రియేట్ అయి ఉందో అదే మెమొరీ చైల్డ్ కూడా కాపీ చేసి పెట్టుకుంటుంది. దానికి సపరేట్ పీసీబీస్ ఉంటాయి, ఓపెన్ ఫైల్స్ ఉంటాయి, ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. అండ్ బోత్ పేరెంట్ అండ్ చైల్డ్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ ద ఫోర్క్. ఈ ఒక్కసారి ఫోర్క్ కాల్ అయిన తర్వాత ఫోర్క్ తర్వాత ఏమేమి ఉంటాయో అవే ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ ఫోర్క్ ఎగ్జిక్యూట్ అవ్వదు చైల్డ్లో. ఎందుకంటే అది రికర్సివ్గా ఫోర్క్ కాల్ అయితేనే ఉంటుంది, ఇంకా చైల్డ్స్ వస్తూనే ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఫోర్క్ తర్వాత ఏదైతే కోడ్ ఉంటుందో ఆ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. రిటర్న్ వాల్యూస్ ఏంటి, పేరెంట్లో ఫోర్క్ని కాల్ చేసినప్పుడు ఏం రిటర్న్ అవుతుంది అంటే పిఐడి ఆఫ్ ద చైల్డ్ యొక్క ప్రాసెస్ ఐడి రిటర్న్ అవుతుంది. చైల్డ్లో ఏంటి 0 రిటర్న్ అవుతుంది. 0 అంటే చైల్డ్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందని అర్థం. ఆన్ ఫెయిల్యూర్లో ఏంటి -1 రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. పిఐడి ఫోర్క్ అనే ఫంక్షన్ కాల్ చేసాము. పిఐడి అంటే ఏంటి, ఇక్కడ ఇంటీజర్ ప్రాసెస్ ఐడి అంటే ఏంటి, ప్రతి ప్రాసెస్కి ఒక ఐడి ఇస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్, అదే ప్రాసెస్ ఐడి. ఒకవేళ ఆ ప్రాసెస్ ఐడి 0 ఉందంటే అది చైల్డ్ ప్రాసెస్ అని అర్థం. ఎందుకు, ఫోర్క్ 0 రిటర్న్ చేస్తుంది చైల్డ్ ప్రాసెస్కి. ఏదైనా ప్రాసెస్ ఐడి రిటర్న్ చేస్తుంది దేనికి, పేరెంట్కి. సో ఇది ఒకవేళ పిఐడి 0 అంటే అది చైల్డ్ ప్రాసెస్ అని అర్థం. పిఐడి సంథింగ్ ఎల్స్ ఉందంటే పేరెంట్ ప్రాసెస్ అని అర్థం. ఇఫ్ దట్ ఈస్ సంథింగ్ నెగిటివ్ వాల్యూ అంటే -1 అంటే అది ఫోర్క్ ఫెయిల్ అయిపోయిందని అర్థం. సో ఇక్కడ చూస్తే పేరెంట్ ప్రాసెస్ ఫోర్క్ని కాల్ చేస్తుంది. అప్పుడు పేరెంట్లో ఏంటి 0 కన్నా ఎక్కువ ఉంటే అది పేరెంట్ అని అర్థం. ఒకవేళ అది రిటర్న్ 0 చేస్తే చైల్డ్ అని అర్థం. ఎగ్జిట్ సిస్టమ్ కాల్. ఎగ్జిట్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది అంటే, కరెంట్గా ఏదైతే ప్రాసెస్ రన్ అవుతుందో దాన్ని టర్మినేట్ చేయడానికి వాడతారు. అండ్ రిటర్న్స్ ద స్టేటస్ కోడ్ టు ద పేరెంట్ ప్రాసెస్. సో ఇందాక మనం ఫోర్క్లో చూసినట్లయితే మనకు చైల్డ్ ప్రాసెస్ ఉంది కదా, చైల్డ్ ప్రాసెస్కి మనం ఎగ్జిట్ కాల్ పెట్టామంటే చైల్డ్ ప్రాసెస్ టర్మినేట్ అయిపోతుంది. కానీ ఆ టర్మినేట్ అయిపోయింది అని చెప్పి ఎవరికైనా చెప్పాలి కదా, సో దాని పేరెంట్కి చెప్తుంది అది, నేను టర్మినేట్ అయిపోతున్నా అని. సో వాట్ హ్యాపెన్స్, ఇట్ రిలీజెస్ ద అలికేటెడ్ మెమరీ. సో ఎగ్జిట్ అనేది ఏం చేస్తుంది అంటే,
ఏదైతే ఆ ప్రాసెస్ అప్పటి వరకి మెమరీని యూజ్ చేసుకుందో, ఆ మెమరీని రిలీజ్ చేస్తది. అలొకేట్ చేసి ఉంటే ఏదైనా. అండ్ ఏదైనా ఫైల్స్ ఓపెన్ చేస్తుంటే వాటిని క్లోజ్ చేస్తది. అండ్ ఎగ్జిట్ స్టేటస్‌ని పేరెంట్‌కి పంపిస్తది. అండ్ చేంజెస్ ద ప్రాసెస్ స్టేట్ టు టర్మినేటెడ్ అంటిల్ పేరెంట్ రీడ్స్ ద స్టేటస్. పేరెంట్ ఆ స్టేటస్‌ని రీడ్ చేసేంత వరకి ప్రాసెస్ స్టేట్‌ని టర్మినేటెడ్ అని పెట్టుంచుతది. ఎగ్జాంపుల్ ఎగ్జిట్ 0 అంటే సక్సెస్‌ఫుల్ టర్మినేషన్ అని, ఎగ్జిట్ 1 అంటే అబ్నార్మల్ టర్మినేషన్ అని అర్థం. వెయిట్ సిస్టమ్ కాల్. వెయిట్ సిస్టమ్ కాల్ దేనికి యూజ్ చేస్తారు అంటే మేక్స్ ద పేరెంట్ ప్రాసెస్ బ్లాక్ అంటిల్ వన్ ఆఫ్ ద చైల్డ్ ప్రాసెస్ టర్మినేట్స్. సో ఇప్పుడు ఒక ప్రాసెస్ 1 ఇప్పుడు హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో నేను వెయిట్ అని పెట్టానంటే ఏం జరుగుతుంది? దానికి ముందు నేను ఫోర్క్ని కాల్ చేశాను. అప్పుడు ఫోర్క్ అంటే 2 హలో వరల్డ్స్ రన్ అవుతున్నాయి. సో ఫస్ట్ హలో వరల్డ్లో నేను వెయిట్ పెట్టాను ఫోర్క్ తర్వాత. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ హలో వరల్డ్ ఆగుతుంది ఎప్పటిదాకా? సెకండ్ హలో వరల్డ్ టర్మినేట్ అయ్యేంత వరకు. సో సెకండ్ హలో వరల్డ్ ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత టర్మినేట్ అయిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ ఫస్ట్ హలో వరల్డ్ ఎగ్జిక్యూషన్ రెజ్యూమ్ అవుతుంది. అండ్ పర్పస్ ఏంటి అంటే అవాయిడ్ జాంబీ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాసెసే అయిపోయింది అనుకోండి, ఫస్ట్ సెకండ్ ప్రాసెస్ ఏమైతే జాంబీ అయిపోతుంది. సో దానికి ఏంటి యాక్చువల్లీ అది ఆర్ఫన్ అయిపోద్ది చైల్డ్ ప్రాసెస్. దానికి పేరెంట్ ఎక్కడుందో తెలియదు, ఆపరేటింగ్ సిస్టమ్ దాన్ని క్లియర్ చేయదు, అది ఎక్కడో ఒక దగ్గర అలైవ్గానే ఉంటుంది ఆపరేటింగ్ సిస్టంలో. పర్పస్ ఏంటి? అవాయిడ్ జాంబీ ప్రాసెస్ అండ్ సింక్రనైజ్ ద పేరెంట్ చైల్డ్ ఎగ్జిక్యూషన్. ప్రాసెస్కి పేరెంట్కి చైల్డ్కి సింక్రనైజ్ ఉండేలా చూస్తుంది. అండ్ రిటర్న్ వాల్యూ పిఐడి ఆఫ్ టర్మినేటెడ్ చైల్డ్. ఏదైతే చైల్డ్ టర్మినేట్ అయిపోయిందో ఆ పిఐడిని రిటర్న్ చేస్తుంది. వెయిట్ అండ్ ఎగ్జాంపుల్ పిఐడి వెయిట్ నల్ అనుకోండి, నేను ఇది పేరెంట్లో కాల్ చేశాను అనుకోండి, చైల్డ్ ఫినిష్డ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ పేరెంట్ వెయిట్ చేస్తుంది అంటిల్ చైల్డ్ ఎగ్జిట్స్. వెయిట్ పిఐడి సిస్టమ్ కాల్ ఏం చేస్తుంది అంటే వెయిట్స్ ఫర్ అ స్పెసిఫిక్ చైల్డ్ ప్రాసెస్ టు టర్మినేట్. ఇందాకేంటి ఏదైనా ఒక చైల్డ్ టర్మినేట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తుంది, కానీ ఇప్పుడు ఏంటి ఒక పర్టికులర్ పిఐడి మీరు ఇస్తారు, ఆ ప్రాసెస్ ఐడి ఎగ్జిట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ రన్ అవ్వదు. వై డు వి నీడ్ ఇట్? వెయిట్స్ ఫర్ ఎనీ చైల్డ్. వెయిట్ పిఐడి అలోస్ మోర్ కంట్రోల్. సో వెయిట్ అనేది ఏ చైల్డ్ కోసమైనా వెయిట్ చేస్తుంది, కానీ వెయిట్ పిఐడి ఓన్లీ మీరు ఇచ్చిన పిఐడి అయిపోయేంత వరకు వెయిట్ చేస్తుంది. ఫీచర్స్ ఏంటి? వెయిట్ ఫర్ స్పెసిఫిక్ పిఐడి, నాన్ బ్లాకింగ్ వెయిట్. సో ఇది బ్లాక్ చేయదు అని అంటే ఇప్పుడు ఆ కాల్ అక్కడే ఉండదు, అది కంటిన్యూ అవుతుంది. వెయిట్ ఫర్ గ్రూప్ ఆఫ్ ప్రాసెసెస్. మీరు డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ప్రాసెసెస్ కోసం కూడా వెయిట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ వెయిట్ ఫర్ అ స్పెసిఫిక్ చైల్డ్ పిఐడి అనమాట. ఇక్కడ మీరు పిఐడి ఇవ్వాలి. ఎగ్జిక్ సిస్టమ్ కాల్ ఏంటంటే ఎగ్జిక్ అనేది ఏంటి? అది రిప్లేస్ చేస్తుంది ఏదైనా. ఇప్పుడు హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది, అది దాంట్లో నేను ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ చేశాను అంటే 2 హలో వరల్డ్స్ రన్ అవుతాయి కదా. అలా కాకుండా ఫస్ట్ది హలో వరల్డ్ రన్ అవ్వాలి, సెకండ్దేమో ప్రింట్ A+B అనే ఒక సమ్ అదర్ ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే ఎగ్జిక్ సిస్టమ్ కాల్ వాడతాం మనం. సో అప్పుడు ఫోర్క్ కాల్ చేసినాక ఎగ్జిట్ కాల్ చేయాలి. ఎగ్జిట్ కాల్ చేసినప్పుడు ఏంటి? సెకండ్ ప్లేస్లో ఇంకా వేరే ప్రాసెస్ రన్ అవుతుంది. ఎగ్జిక్ రిప్లేసెస్ ద కరెంట్ ప్రాసెస్ ఇమేజ్ విత్ ద న్యూ ప్రోగ్రామ్. ఇట్ డస్ నాట్ క్రియేట్ అ న్యూ ప్రాసెస్, ఓన్లీ చేంజెస్ ద ప్రోగ్రామ్. ఇది ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయదు, కానీ మీరు ఆల్రెడీ ఫోర్క్తో క్రియేట్ చేసిన ప్రాసెస్ని రిప్లేస్ చేస్తుంది. సో దీంట్లో చూద్దాం, పిఐడి సేమే ఉంటుంది కానీ కోడ్ మాత్రమే చేంజ్ అవుతుంది. కోడ్, డేటా, స్టాక్, హీప్ ఇవన్నీ కూడా రీప్లేస్ అయిపోతాయి కొత్త దాంతో. ఇఫ్ ఎగ్జిక్ సక్సీడ్స్, ఒకవేళ ఎగ్జిక్ సక్సీడ్ అయితే నెక్స్ట్ లైన్స్ ఆఫ్ ద కోడ్ డు నాట్ రన్. సో ఏవైతే పాత కోడ్లో నెక్స్ట్ లైన్స్ ఉన్నాయో అవి రన్ అవ్వవు, కొత్త కోడ్ రన్ అవుతుంది. ఇక్కడ ఎగ్జిక్ ఎల్ చూడండి, దీంట్లో ఎల్ఎస్ అనేది మనకి కమాండ్ అనమాట లినక్స్లో. ఆ కమాండ్ రన్ అవుతుంది అనమాట ఇక్కడ, ls-l null. సో ls ప్లేస్లో ls-l అనేది రన్ అవ్వాలి ఇక్కడ దీన్ని బట్టి చూస్తే. దిస్ రిప్లేస్ ద కరెంట్ ప్రాసెస్ విత్ ద ls కమాండ్. సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఎగ్జిక్ సిస్టమ్ కాల్. సో ఇక్కడ ఏంటి? ప్రాసెస్ బిఫోర్ ఎగ్జిక్ బిన్ ls, ప్రాసెస్ ఆఫ్టర్ ఎగ్జిట్. సో ఇక్కడనేమో పాత ప్రాసెస్ రన్ అవుతుంది, ఎగ్జిక్ కాల్ చేయగానే కొత్త ప్రాసెస్ రన్ అవుతుంది ఆ ప్లేస్లో. సమ్మరీ ఏంటంటే ఫోర్క్
ఫోర్క్ ఏం చేస్తుంది, కొత్త ప్రాసెస్ని చైల్డ్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది, న్యూ చైల్డ్ ప్రాసెస్. ఎగ్జిట్ ఏం చేస్తుంది, ప్రాసెస్ని టర్మినేట్ చేస్తుంది. వెయిట్ ఏంటి, చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిట్ అయిపోయే వరకు చూస్తుంది. వెయిట్ పిఐడి ఏం చేస్తుంది, మీరు వచ్చిన పిఐడి ఏదైతే ఉందో ఆ పిఐడి టర్మినేట్ అయ్యేంత వరకు పేరెంట్ ప్రాసెస్ వెయిట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఎగ్జిట్ ఏం చేస్తుంది అంటే రీప్లేస్ ద ప్రాసెస్ విత్ ద న్యూ ప్రోగ్రామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది మంచిగా అర్థం కావాలంటే, ఇప్పుడు టీమ్స్ ఓపెన్ చేస్తుంది అనుకోండి, టీమ్స్ కోడ్లో నేను ఎగ్జెక్ అనేది కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను అనుకోండి, ఎగ్జెక్ పెట్టి నేను దాంట్లో ఏమి ఇస్తాను, జూమ్ ఇస్తాను. సో టీమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ టీమ్స్ అనేది ఇప్పుడు జూమ్ లాగా ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఈ ప్రాసెస్ వల్ల. టీమ్స్ క్లోజ్ అయ్యి మనకి జూమ్ ఓపెన్ అవుతుంది ఈ కాల్ వల్ల. అలా ఇక్కడ వరకు చూసారంటే మీకు డెఫినెట్లీ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేడీ ప్రోగ్రామర్. ఆల్సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ వేర్ ఆర్ యూ వాచింగ్ ఫ్రమ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్.